హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అసలు ఎవరు పండిత్ మోహిత్ పాండే? ఈయన 3000 మంది పూజారులకు నిర్వహించిన పరీక్షలలో ఫస్ట్ రావడం జరిగింది. 22 సంవత్సరాల మోహిత్ రామమందిరానికి పూజారిగా తన కర్తవ్యాన్ని నిర్వహించగలడా? ఓకే, మరి అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కోసము అరేంజ్మెంట్స్ అనేవి అన్నీ కూడా అయిపోయాయి. రామమందిరం ఇప్పుడు రెడీ అయిపోయింది. కానీ ఈ మందిరాన్ని పూజారిని సెలెక్ట్ చేసుకోవడం కోసము 1 సంవత్సరం నుంచి అయితే వెతకడం జరుగుతుంది. అందులో భాగంగా 3000 మంది పూజారులు ఈ మందిరానికి పూజారి అవ్వడం కోసము రిజిస్టర్ చేసుకున్నారు. రామమందిరం ట్రస్ట్ నిర్వహించిన కఠినమైన పరీక్షలను కూడా ఎదుర్కొన్నారు. అనేక మంది ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఈ ఉత్తరప్రదేశ్కు చెందిన మోహిత్ పాండేని రామమందిరానికి ముఖ్య పూజారిగా ఎంచుకున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం? ఈ మోహిత్ పాండే ఎవరు? రామమందిరానికి పూజారిగా 3000 మంది పూజారులలో ఇతని ఎంచుకోవడానికి గల కారణం ఏమిటి? ఈ 3000 మందిలో ఇతనికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం కోసము మీరు ఈ వీడియోను చివరిదాకా చూడండి. ఇక వీడియోలోనికి వెళ్తే, అయోధ్య లాంటి ప్రసిద్ధమైన మందిరంలో ఆ శ్రీరాముడికి పూజ చేయడము అంటే చాలా పెద్ద బాధ్యత. దీన్ని సాధారణమైన పూజారులు చేయలేరు. 31 సంవత్సరాల పాటు సత్యేంద్ర దాస్ గారు దీనికి పూజారిగా ఉన్నారు. ఇతను బాధ్యతలు చాలా చక్కగా నిర్వహించారు. తన యొక్క పూర్తి జీవిత కాలాన్ని శ్రీరాముడికే అంకితం చేశాడు. కబీర్ నగరంలో జన్మించిన సత్యేంద్ర దాస్ గారికి చిన్నప్పటి నుంచి కూడా శ్రీరాముడు అంటే అపారమైన భక్తి. 1958లో ఇతను అయోధ్య నగరానికి చేరుకున్నారు. 1990లో జరిగిన బాబ్రీ మసీద్ రామజన్మభూమి వివాద సమయంలో ఇతను అక్కడ పూజారిగా ఉన్నాడు. అప్పటి నుంచి ఇతను చాలా బాధ్యతగా శ్రీరాముని పూజిస్తూ వస్తూ ఉన్నారు. శ్రీరామ మందిరం ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు కూడా సత్యేంద్ర దాస్ గారే పూజారిగా వ్యవహరిస్తారు. ఇప్పుడు సత్యేంద్ర దాస్ గారి వయసు 83 సంవత్సరాలు. ఈయన గత సంవత్సరం నేను త్వరలోనే రిటైర్డ్ అవుతాను అని, నా తర్వాత ఇంకొక పూజారి కోసము ఇప్పటి నుంచే వెతకడం మొదలు పెట్టండి అని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కు చెప్పడం జరిగింది. అప్పుడు సత్యేంద్ర దాస్ గారు ఈ మందిరం యొక్క నియమాలను కొత్త పూజారికి చెప్పవచ్చు అని ఆయన భావించడం జరిగింది. అప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ రామ మందిరానికి కొత్త పూజారిని వెతకడం మొదలుపెట్టింది. అప్పుడు కఠినమైన పరీక్షలకు హాజరైన 3000 మంది పూజారులలో 22 సంవత్సరాల మోహిత్ పాండేని ఎంచుకున్నారు. అసలు ఆ కఠినమైన పరీక్షలు ఏమిటి? వాటిని ఎలా నిర్వహించారు? శ్రీరామ మందిరం యొక్క ట్రస్ట్ అక్టోబర్లో మందిరం కోసము పూజారి కావాలి అని ఒక నివేదికను విడుదల చేసింది. అందులో వాళ్ళు కొన్ని కండిషన్స్ గురించి చెప్పడం జరిగింది. ఆ కండిషన్స్ ఏమిటి అంటే, పూజారి వయసు 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి అని, దీంతో పాటుగా వారి ముందు తరాల వారు కూడా పూజారులు అయి ఉండడం తప్పనిసరి అని, దీంతో పాటుగా వారు ఏదైనా ఒక గురుకులంలో శిక్షణ తీసుకొని ఉండాలి అని, అలా వారు శిక్షణ తీసుకున్నట్టు ఒక సర్టిఫికెట్ కూడా ఉండాలి అని చెప్పింది. దీనికి దాదాపుగా 3000 మంది పూజారులు రిజిస్టర్ అయ్యారు. వారిలో 200 మంది ఇంటర్వ్యూ కోసం సెలెక్ట్ అయ్యారు. వారిలో మోహిత్ కూడా ఉన్నాడు. అలా ఇంటర్వ్యూ చేయడం చాలా కష్టమైన పనే. కానీ ఈ ఇంటర్వ్యూ ప్యానల్లో బృందావనానికి చెందిన ప్రసిద్ధమైన ఉపదేశకులు జైకాంత్ మిశ్రా గారు, అలాగే అయోధ్యకు చెందిన మిథిలేష్ గారు, నందిని చరణ్ గారు, సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. వీరికి వేదాల దగ్గర నుంచి పురాణాల వరకు అన్ని విషయాలు తెలుసు. సెలెక్ట్ అయిన 200 మంది పూజారులు తమ తమ ఇంటర్వ్యూల కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇంటర్వ్యూ తేదీ రాగానే వారంతా కూడా అయోధ్యకు చేరుకున్నారు. ఎందుకు అంటే వారి యొక్క ఇంటర్వ్యూ అయోధ్యలో ఉన్న కారసేవ కపురంలో జరిగింది. అలాగే చాలా రోజుల వరకు జరిగిన ఈ ఇంటర్వ్యూలలో శ్రీరామ మందిరం యొక్క ట్రస్ట్ ఎలాంటి ప్రశ్నలు అడిగి ఉండవచ్చు అని అనుకుంటున్నారు? ఇంటర్వ్యూలో రాముడి పూజ గురించి చాలా ప్రశ్నలే అడిగారు. రాముడి పూజ వెనుక ఉన్న సాంప్రదాయం ఏమిటి? సంధ్యావందనం అంటే ఏమిటి? దాన్ని ఎలా చేస్తారు? రాముడి పూజా మందిరం ఏమిటి? దానికోసం ఉన్న కర్మకాండలు ఏమిటి? శ్రీరాముడి పూజ కోసము ఏ మంత్రాలు ఉన్నాయి? ఇలాంటి కొన్ని వందల ప్రశ్నలు ఇంటర్వ్యూలో అడగడం జరిగింది. ఇన్ని ప్రశ్నలు అడగడం వెనుక ఉన్న కారణం ఏమిటి అంటే, సత్యేంద్ర దాస్ గారి తర్వాత ఈ మందిరాన్ని పూజించాలి అంటే ఇది ఒక సాధారణమైన విషయం అయితే కాదు. అందుకే గొప్ప పూజారిని ఎంచుకోవడం కోసము చాలానే ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ తర్వాత రామమందిరం ట్రస్ట్ ఈ 200 మందిలో నుంచి 21 మందిని సెలెక్ట్ చేసుకుంది. ఇందులో ఒకరు ముఖ్య పూజారిగా వ్యవహరించనున్నారు. మిగిలిన 20 మంది ముఖ్య పూజారికి సహాయ పూజారులుగా ఉంటారు. వీరిలో ఎక్కువగా చర్చించుకున్న పూజారి మోహిత్ పాండే. ఎందుకంటే ఈ 22 సంవత్సరాల పూజారి పెద్ద పండితులను దాటుకుని ఈ మందిరానికి పూజారిగా అయ్యాడు. దీంతో పాటు సత్యేంద్ర దాస్ గారికి కూడా మోహిత్ బాగా నచ్చాడు. కానీ మిగిలిన పూజారుల కంటే ఇతనిలో అంత గొప్పగా ఏముంది? దీని గురించి లక్ష్మీకాంత్ పాటే గారిని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే, మోహిత్ సీతాపురంలో నివసిస్తున్నాడు అని, అక్కడ 10 సంవత్సరాలు వయసున్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అని, ఇలాంటి చిన్నతనంలోనే మోహిత్ రామాయణము, మహాభారతము, వేదాలు చదవడం ప్రారంభించాడు అని చెప్పారు. ఈయన దుర్దేశ్నాథ్ వేద విశ్వవిద్యాలయం నుంచి శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత అతను పూజారి అవ్వడం కోసము తిరుపతికి వెళ్ళిపోయాడు.
ఇంత చిన్న వయసులోనే పూజారి అవ్వడంతో పాటు ఇతను PhDని కూడా పూర్తి చేశాడు. దీంతో పాటు అయోధ్య రామ మందిరం కోసము పూజారి కావాలని నోటిఫికేషన్స్ వచ్చి వెంటనే రిజిస్టర్ అయ్యాడు. పురాణ పట్ల ఉన్న జ్ఞానంతో అతను ఈ మందిరానికి పూజారిగా సెలెక్ట్ అయ్యాడు. మోహిత్ ప్రతిరోజు కూడా బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేచేవాడని, ఆ తర్వాత స్నానం చేసి దేవుణ్ణి పూజించేవాడని, ఆ తర్వాత అతను చదువుకుంటాడు అని తెలిసింది. అతనికి వేదాలు పురాణాల పట్ల ఎంతగా ఆసక్తి ఉంది అంటే అతను కొన్నిసార్లు గంటల తరబడి ఆ పురాణాలను చదువుతూనే ఉంటాడు. దీంతో పాటుగా మోహిత్ చాలా సాధారణంగా జీవిస్తాడు. సాధారణమైన భోజనాన్ని తింటాడు, సాధారణమైన బట్టలే ధరిస్తాడు, అలాగే దేవుడి పట్ల మంచి భక్తి కలిగి ఉంటాడు. అలాగే ఇతను సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాడు. అతని ముఖంలో ఎప్పుడు కూడా తేజస్సు ఉంటుంది. ఇతను ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా కనబడతాడు. దీంతో పాటుగా రాముడి పూజ గురించి ఇతడికి అన్ని విషయాలు కూడా తెలుసు. దీనివల్లనే శ్రీరామ మందిరం ట్రస్ట్కి ఇతను మిగిలిన పూజారుల కంటే కూడా చాలా ప్రత్యేకంగా కనబడడం జరిగింది. ఇప్పుడు శ్రీరామ మందిరం కోసం ఎంచుకున్న 20 మంది పూజారులతో పాటు మోహిత్ కూడా ట్రైనింగ్కి వెళ్ళాడు. అక్కడ అతని బాధ్యతలు ఎలా నిర్వహించాలో కూడా నేర్పిస్తారు. దీంతో పాటుగా రాముడిని పూజించే అన్ని పద్ధతులను కూడా నేర్పిస్తారు. ఈ ట్రైనింగ్ అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఈ 21 మంది పూజారులందరూ కూడా సత్యేంద్ర దాస్ గారితో ఈ మందిరంలో పూజలు చేస్తారు. ఈ 21 మంది పూజారులు ట్రైనింగ్లో పాస్ అయితేనే ఈ రామ మందిరానికి పూజారులుగా ఉంటారు. ఎవరైతే ఈ యొక్క ట్రైనింగ్లో పాస్ అవ్వరో వారి యొక్క ప్లేస్లో కొత్త పూజారులను మళ్ళీ నియమించడం జరుగుతుంది. కొంతమంది మోహిత్ పాండేని ఇప్పుడే మందిరం యొక్క ముఖ్య పూజారిగా భావిస్తూ ఉన్నారు. దీని గురించి శ్రీరామ మందిరం ట్రస్ట్లో సభ్యుడు అయిన కామేశ్వర్ చోపల్ గారు ఒక సందర్భంలో ఈ విషయాలన్నీ కూడా నిజం కాదు అని చెప్పారు. ఇలాంటి ఫేక్ న్యూస్ని నమ్మకండి అని చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన రామమందిరం యొక్క పూజారి ఇంకా కూడా సత్యేంద్ర దాస్ గారే అని, ఇంకా ఏ ఒక్క కొత్త పూజారిని ఎంచుకోలేదు అని చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో 21 మంది పూజారులను సెలెక్ట్ చేశాము, కానీ ఇప్పుడు వారంతా కూడా ట్రైనింగ్లో ఉన్నారు. వారు ఆ యొక్క ట్రైనింగ్ పాస్ అయితేనే ఈ మందిరానికి పూజారిగా వ్యవహరిస్తారు అని, వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి మందిరం యొక్క పూజారిని సెలెక్ట్ చేసుకుంటాము అని చెప్పారు. దీంతో పాటు సత్యేంద్ర దాస్ గారు రిటైర్ అవ్వవలసిన సమయం కూడా వచ్చేసింది, కానీ ఇప్పుడు కూడా ఆయనే రామమందిరానికి పూజారిగా వ్యవహరిస్తున్నారు అని, ఆయన కింద అధికారిగా ఇంకా ఎవరు నియమించలేదు అని చెప్పారు. మోహిత్ పాండే అయితే మందిరం నిర్వహించిన పరీక్షల్లో పాస్ అయ్యాడు. కాను అతను రాబోయే రోజులలో ఈ మందిరం యొక్క పూజారి అవుతాడా లేదా అన్నది ఇక ముందు జరగబోయే ట్రైనింగ్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, మరి జనవరి 22న రామమందిరం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయబోతూ ఉన్నారు. ఈ బాధ్యతను సత్యేంద్ర దాస్ గారే చేపట్టారు. ఆ తర్వాత రామనంది పూజా పద్ధతి ద్వారా శ్రీరాముడి పూజ జరుగుతుంది. 24 జనవరి నుంచి ఈ మందిరాన్ని భక్తులందరూ కూడా దర్శించుకోవచ్చు. హనుమాన్ చాలీసా లాగానే శ్రీరాముడి కోసం ఒక కొత్త పుస్తకాన్ని కూడా పబ్లిష్ చేయబోతూ ఉన్నారు. దీని రచన అంతా కూడా ఇప్పటికే పూర్తయిపోయింది. ఇది చివరి దశలో ఉంది. ఓకే, మరి ఈ జనవరి 22న మీరు ఎంతమంది అయోధ్యకు చేరుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఓకే, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.